దయాకర్ గారు, బీఆర్ఎస్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. బియ్యం కొనుగోళ్లలో భారీ స్కామ్ జరిగిందంటున్నారు వాళ్ళు. సో మీ సమాధానం? ఎవరైనా అంటున్నాడు, అందరూ అంటున్నారండి, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఆయన రమ్మనండి, ఆధారాలతో రమ్మనమండి. ఉత్తగరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేయకండి. ఆధారాలతో వస్తే ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నది, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఉత్తగానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే సన్నాసిగాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో అది నేను ఇంకా చాలా చెప్పగలను. బియ్యం గురించి, సివిల్ సప్లైలో జరిగిన అక్రమాల గురించి నేను చాలా చెప్పగలను. భవిష్యత్తులో చెప్తాం ఏ విధంగా ప్రైవేట్ ట్రైన్ను ఎఫ్సిఐ పేరు మీద వేసి ఇక్కడి నుంచి థాయిలాండ్కు, ఉక్రెయిన్కు ఎవడు తరలించిండో, ఎవడు ఏందది చెన్నై తర్వాత ఉన్న పోర్ట్, ఆ పోర్ట్ నుంచి ఎవడెవడు తరలించడం అంతా మాకు సమాచారం ఉంది. బట్ ఎందుకు ఊరికే మనం అది రేపటి రోజున దాని మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఎవరు ఏం చేసిండ్రు అనేది. కాబట్టి వాళ్ళు, నేను అంటున్నాను, నేను ఎందుకు ఇంత సీరియస్గా అవుతుందంటే వాళ్ళు ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోయిన ఒక భ్రష్టు పట్టిన వ్యవహారం వాళ్ళది. సో రేపు వాళ్ళు వస్తే, ఆధారాలతో వస్తే, ఎవరు వచ్చినా ఆధారాలు సాక్ష్యాలతో ఉంటే చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడిగేది. ఆల్రెడీ అండి. అయితే హాస్టల్స్ గురించి కూడా ప్రస్తావించారు. గురుకులాల్లో ఏమో ఎలుకలు, బయటకు వస్తే ఏమో కుక్కలు. సో పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు, దీని మీద ఫోకస్ చేయమని మాజీ మంత్రి సబిత అన్నారండి. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఆ ఎలుకలు కొరికే పిల్లలు చచ్చిండ్రు. వారికి ఈరోజు సీతక్కను ఎవరు మంచి సమాధానం, మా పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటా, మంచి సమాధానం ఇచ్చారు. నేను చూసిన. నేనేమంటున్నంటే సంక్షేమం అటకెక్కి నిధుల కేటాయింపులకే పరిమితమైన రోజులు, విద్యలో ఎంత అక్రమాలు జరిగినాయో వారి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రేపు వస్తుంది. 7,000 కోట్లతో ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు అని చెప్పి, కనీసము మీరు 2వ తారీఖు నాడు చూడండి 30,000 మంది పైచీలకు టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు వచ్చిన వాళ్ళతో మీటింగ్ అయితే ఎల్బీనగర్లో. అక్కడికి రమ్మనమండి సబితా రెడ్డి గారిని. ఏం చేసిందో 5 సంవత్సరాల వారి కాంగ్రెస్ పార్టీలో గెలిచి పోయి బీఆర్ఎస్లో మంత్రి అయి మళ్ళీ బీఆర్ఎస్లో మంత్రిగా కొనసాగి ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలేకపోయినరో, ఎందుకు బదిలీలు చేయలేకపోయినరో సమాధానం వారిని అక్కడికి వచ్చి చెప్పమనండి. అక్కడికి వస్తారు టీచర్లకు 30,000 పైచీలకు టీచర్లు వస్తారు. కాబట్టి క్రెడెన్షియల్స్ అన్నీ క్రైసిస్లో పడి ఫ్రస్ట్రేషన్ నుంచి మాట్లాడుతున్న వాళ్ళకి సమాధానాలు చెప్పడం అంత సాధ్యం కాదు. ఎందుకంటే ఆ సినిమా ఏదో ఉండే అరుంధతి సినిమాలో వాడు ఏదో సమాధిలోకి పోతాడు చూసి, బయటికి వెళ్ళి నిన్ను వదలా అనుకుంటా బొమ్మాలి అని ఉంటాడు చూసి, ఆ టైపు వీళ్ళందరినీ మనం చూడాల్సిన అవసరం ఉంది. తప్పితే మేము డెఫినెట్గా భిన్నమైన తెలంగాణను, అభివృద్ధి సంక్షేమంతో కూడిన తెలంగాణను నిర్మించాల్సిన బాధ్యత ప్రజలు మాకు ఇచ్చిండ్రు. మీకు హైదరాబాద్ అనే ఒక అంశం పక్కన పెడితే రేపు హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా క్రూషియల్. రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఓఆర్ఆర్కి సంబంధించి క్లస్టర్స్గా క్రియేట్ చేసుకున్న రూరల్ తెలంగాణలో 95 సీట్లలో 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు కట్టబెట్టారు. అంటే ఎంత బాధ్యతతో రూరల్ తెలంగాణ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలనుకుందో. అంటే 6 ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 64 ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఎంత పెద్ద ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండో ఒక వైపున ఆలోచిస్తూనే ఏమంటారు, పవర్ను తలకెక్కించుకునే ప్రభుత్వం కాదు ఇది. ప్రజలు చెబితే వినే ప్రభుత్వం ఇది. సమస్య వస్తే పరిష్కరించే ప్రభుత్వం ఇది. వారినే సబిత గారిని కానీ లేదంటే XYZ ఎవరైతే మాట్లాడుతుండో వాళ్ళని ప్రజా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మనండి, పరిష్కారం చేయగలం. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలా సమస్యలు తీసుకొస్తున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను, రేపు మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే ప్రభుత్వంగా మేము ఉంటాం. లేదు మీకు ఇంకా సమస్య మాతో ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన అయితే ప్రభుత్వ ప్రతినిధి కదా, రఘునందన్ రావు గారు ఉన్నారు కదా, మీరు వారి దగ్గరికి పోతే ఏ సమస్యలు వచ్చినా వారు పరిష్కరిస్తారు. ఈరోజు 31,000 కోట్ల రూపాయలు అదనంగా 3,000 కోట్లతో కుషన్ పెట్టి ఈరోజు రైతు రుణమాఫీ చేసినాం. రేపు ఇంకా 2-3 వేల కోట్ల రూపాయలు రైతుల కొరకు వెచ్చించడానికి కూడా మాకేం సమస్య లేదు. కాబట్టి ఎక్కడి నుంచి సమీకరిస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అంటే రైతు ప్రేమికులం, రైతు బిడ్డలం, రైతు పాదాలు కడిగే హక్కు మాకు ఉన్నది. ఆ బాధ్యత మాకు ప్రజలు ఇచ్చిండ్రు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు బిడ్డ. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు తుమ్మల గారు కానీ ఉత్తమ్ గారు కానీ ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటోళ్ళు, బట్టి గారు కానీ వాళ్ళందరూ కూడా వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నారు. కాబట్టి రైతు యొక్క సమస్య తెలుసు. కాబట్టి
వాళ్ళు ఈరోజు ఆ రైతు రుణమాఫీని ఒక ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. కాబట్టి దాని మీద విషం జిమ్మి కండిషన్స్ పెడుతున్నారు, అది పెడుతున్నారు, అదేముండదు. వ్యవసాయం చేసే రైతుకు రైతు రుణమాఫీ అవుతుంది, చదువుకునే విద్యార్థికి ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగం కాకపోతే ఉపాధి దొరుకుతుంది. ఈరోజు ఎవరైతే పీడితంగా ఉండి మహిళలు ఈరోజు నష్టపోతున్నారో వాళ్ళకి సంబంధించి సాధికారితకు సంబంధించి కూడా ప్రభుత్వం చూస్తున్నది. సామాన్య కుటుంబాలు వైద్యాన్ని అందుకోలేకపోతున్న పరిస్థితుల్లో ఆ రెండింటిని కల్పించడంతో పాటు వారికి క్రమేపీ ఉచితంగా ఆ రెండింటిని అందించే ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజల సొమ్మును దోచుకునే పరిస్థితి నుంచి ప్రజల సొమ్ము ప్రజలకే పెట్టే బాధ్యత అలా ప్రజలు మాకు ఇచ్చింది. కాబట్టి దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే మాకు అధిష్టానంతో సహా స్థానికంగా కూడా మాకు ఆ రకమైన ఒక క్రాస్ చెక్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఎక్కడెక్కడ నష్టం జరిగినా రేపు చూడండి, ఈ ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష ఇండ్లు కట్టుకోవచ్చు కాక రేపు 2 లక్షలు 3 లక్షల ఇండ్లు పేదలకు కట్టించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు కట్టిన ఇండ్లు దాదాపు 40,000. కానీ నిలువ నీడలేని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు పెరిగినాయి, కనీసం రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఓటర్ ఐడి కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉండే. రేపు విడిగిపోయిన కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, వాళ్ళకి ఇండ్లు ఇవ్వడమే కాదు, వాళ్ళకు రైతులుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించిన అంశంలో చాలా కేర్ తీసుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నేను అంటున్నా, ఒక న్యూ మోడల్ డెవలప్మెంట్ను తెలంగాణ చేయాలని ఒక ఆలోచనతో ఒక డైనమిక్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్న అంశం గమనిస్తే మంచిది. ఊరికనే వేగ్గా స్టేట్మెంట్స్ ఇచ్చి, ఆధారం లేని స్టేట్మెంట్స్ ఇచ్చి అసెంబ్లీ దొరికింది మనకు, మైక్ దొరికింది మనకు, లేదంటే మీడియా దొరికింది మనకు అని చెప్పి విమర్శలు చేయకండి. సహేతుకంగా చేయండి, ప్రజల మన్నలు పొందండి, మమ్మల్ని కూడా సరిదిద్దండి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.